నువ్వా? నువ్వు ఏమ్మా, అన్నయ్య అని పిలవడానికి నీ డ్యూటీ నీకు అడ్డొచ్చిందా? పెంచుకున్న బంధాన్ని తెంచేసుకోమని నీ బాధ్యత నీకు గుర్తిస్తుందా? డెఫినెట్లీ. నీలాంటి నేరస్తుని ఒకప్పుడు అన్నయ్య అని పిలిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నాను. చూడమ్మా, ఇప్పుడిప్పుడే జీవితంలో అడుగు పెడుతున్న నీకు నేను చేసింది నేరం అవునో కాదో తెలుసుకోవడం కష్టం అవుతుంది. కానీ నువ్వు ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, ఒక వ్యక్తి పుట్టేది తల్లికి తండ్రికి అయితే ఒక నేరస్తుడు పుట్టేది సమాజం చట్టం చేసే అన్యాయానికి. నో, ప్రతి నేరస్తుడు తాను చేసిన తప్పుని నీలాగే సమర్థించుకుంటాడు. ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ విత్ యు ఎనీమోర్. నువ్వు చెప్పదలుచుకునేది ఏమిటో కోర్టులో చెప్పుకో. ఎక్స్క్యూజ్ మీ మేడం, మీది డ్యూటీ మైండ్ అని నాకు తెలుసు. డ్యూటీ కోసం ప్రాణమైన త్యాగం చేస్తారని నాకు తెలుసు. కానీ డ్యూటీ కోసం తండ్రి ప్రాణాలు వదులుకోలేరుగా. నో మేడం, జస్ట్ ఫోన్ తీ. హలో మేడం, నేను ఎస్పీని మాట్లాడుతున్నాను. మీ ఆర్డర్స్ ప్రకారం ప్రొటెక్షన్ కి పూర్తి సెక్యూరిటీ ఏర్పాటు చేశాం. మరి చెప్పండి మేడం. ఏవైనా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. మీరేం భయపడకండి మేడం, అసలు పొలిటీషియన్ మన గెస్ట్ హౌస్ లో హ్యాపీగా ఉన్నాడు. వినయ్ తప్పకుండా ప్రజాబంధం ఇంటికి వస్తాడు. అక్కడున్న మన సెక్యూరిటీ వెంటనే అతన్ని అరెస్ట్ చేస్తాం.